ఉచిత గ్యాస్ సిలిండర్ల దీపం-2 పథకాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూటమి ప్రభుత్వం ఇస్తుంది. సత్తెనపల్లి పట్టణం వెంగళరెడ్డినగర్ 14వ వార్డు సచివాలయం నందు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని సత్తెనపల్లి పట్టణంలో ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు నియోజకవర్గ పరిశీలకులు తాతా జయప్రకాష్ నారాయణ. ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఉచిత వంట గ్యాస్ సిలిండర్ అందుకున్న మహిళలు సంతోషంగా ఉన్నారు. నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు నా శుభాకాంక్షలు. వంటగదిలో ఇక పొగ కష్టం, ఆర్థిక భారం ఉండకూడదని, ఎంతో మంది మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలనేదే ఆకాంక్ష. స్త్రీమూర్తులకు, ఆడబిడ్డలకు సాయం చేయడంలో ఎప్పుడూ కూటమి ప్రభుత్వం ముందుంటుంది. పేదల గురించి అనునిత్యం ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మన కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమానంగా ముందుకు తీసుకునేటువంటి ప్రభుత్వం, ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. మళ్ళీ ఆయన రాగానే రాజధాని మన అమరావతి అనగానే మన భూముల విలువలన్నీ కూడా పెరిగిపోయినటువంటి మాట. అలాగే మనం కొండమూరు నుంచి పేరేచర్ల దాకా 4 లైన్ల రోడ్లు కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అప్పుడు ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇటు రాకు, మనకి బైపాస్ రోడ్లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. మనకి సత్తెనపల్లి నుంచి నందిగామ రోడ్డు దాకా కూడా 4 లైన్లు కూడా మరి శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉంది. శాంక్షన్ అవుతుందని భావిస్తున్నాను. ఈ రకంగా మరి 4 నెలల్లోనే ఈ సత్తెనపల్లి పట్టణంలో 125 అభివృద్ధి కార్యక్రమాలకు మనం కౌన్సిల్ అప్రూవల్ చేసుకున్నాం. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సైడ్ డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, కల్వర్ట్లు కానీ, ఇటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. టౌన్లో కానీ, గ్రామాల్లో కూడా. ఈ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు అలాగే ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మన సత్తెనపల్లి నియోజకవర్గంలో దాదాపు 89,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయండి. ఈ 89,000 గ్యాస్ కనెక్షన్లో ఈ కనెక్షన్ కింద లబ్ధిదారులు మనకు 69,000 మంది ఉన్నారు. సో దాదాపు ఒక 20,000 గ్యాస్ కనెక్షన్లు తప్ప మిగతా 69,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కనెక్షన్ స్కీమ్ ఏదైతే సిలిండర్స్ 3 ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఈ బెనిఫిట్ని అందరూ దయచేసి యూజ్ చేసుకోండి. ఇందులో ఎవరికైనా అంటే మేము ఎలిజిబుల్, మాకు కూడా కనెక్షన్ ఉండాలి, కానీ రాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా 1967 1967 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీరు అందులో కూడా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా సచివాలయం వచ్చైనా మీ ఇష్యూ రైజ్ చేయొచ్చు. మీరు ఎక్కడైతే ఆల్రెడీ ఒక ఇండియన్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కావచ్చు, ఏ సిలిండర్ అయితే వాడుతున్నారో అదే ఏజెన్సీకి నార్మల్గా బుక్ చేసుకున్న ప్రాసెస్తోనే చేసుకోవచ్చు. కేవలం కావాల్సినవి ఏంటంటే మీకు రేషన్ కార్డు, అంటే మీకు రైస్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, మీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్, ఈ 4 ఉంటే మీరు దీని కింద ఖచ్చితంగా లబ్ధి పొందవచ్చు. ఎవరైనా మిస్ అయిన బెనిఫిషియరీస్ ఉంటే మీరు మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళది కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇదందరూ కూడా దయచేసి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సభను ఉద్దేశించి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చిలుక వెన్నెల గ్రేసి